అని ఎప్పుడైతే ట్రంప్కు మన ప్రభుత్వం పంపించిందో ట్రంప్ కూడా మేబీ ట్రై లెట్ అస్ వెయిట్ అనే అప్రోచ్లో ఉండవచ్చు. రైట్ సార్. అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు మ్యాక్సిమం భయమో భక్తో ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, ఉండి తీరాలి అనుకుంటూ ఉంటారు కూడా ట్రంప్ లాంటి వాళ్ళు. సో అమెరికా అభివృద్ధిలో లేకపోతే చాలా కీలకమైన రంగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. భారత్ కూడా 5 ట్రిలియన్ ఎకానమీ గల దేశంగా ఎదగాలని అనుకుంటోంది. కాబట్టి అమెరికా లాంటి నెంబర్ 1 దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం అనేది అవసరం. కానీ రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్, ట్రంప్ కోసం మోదీ ఆరాటపడుతూ ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు విశ్వ ప్రయత్నం చేశారు మోదీ, అయినా కూడా ఆయనకి అవకాశం రాకపోవడంతో జైశంకర్ను అమెరికాకు 3-4 సార్లు పంపించారు అని చెప్పేసి. సో పార్లమెంట్లో రాహుల్ చాలా సంచలన కామెంట్స్ సార్ ఇవి. దానివల్ల ప్రయోజనం ఏముంటుందని కాదు, ఎందుకంటే ట్రంప్కు మోడీకి మధ్య బెటర్ రిలేషన్స్ ఉన్నాయన్నది అందరికీ తెలుసు. ఈవెన్ ఓవర్సీస్ బీజేపీకి కూడా ట్రంప్కు మద్దతు ఇచ్చిన సంగతి తెలుసు. అందువల్ల ప్రత్యేకంగా మోడీ ట్రంప్ ప్రేమ కొరకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ట్రంప్కు మోడీకి మధ్య ఆ రిలేషన్స్ ఉన్నాయి. అయినా మనం ప్రయత్నిస్తే ట్రంప్ పిలవడు. ట్రంప్ విధానం ట్రంప్కు ఉంటుంది. సో ట్రంప్ ఎవరిని పిలుస్తాడు ఎవరిని పిలవడు అనేది అమెరికన్ ఈక్వేషన్స్లో ఉంటుంది. సో మన జయశంకర్ వెళ్ళినా కూడా మనకు ఫ్రంట్ రోలో అవకాశం ఇచ్చారు. ఈవెన్ ఈక్వెడార్ ప్రైమ్ మినిస్టర్ పక్కన జయశంకర్ కూర్చున్నాడు, దేశాధినేతల సరసన కూర్చున్నారు. ఈవెన్ ఆస్ట్రేలియా జపాన్ లాంటి క్వాడ్ భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు కూడా 3rd 4th రోలో కూర్చుంటే దేశాధినేత కాకపోయినా జయశంకర్ ఫస్ట్ రోలో కూర్చున్నాడు. తర్వాత ట్రంప్ విదేశాంగ మంత్రి అయిన మార్క్ రుబియో మీకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్తోనే ఫస్ట్ సమావేశమయ్యారు. ఫస్ట్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది యుఎస్ ఫారిన్ మినిస్టర్ కూడా ఇండియా ఫారిన్ మినిస్టర్తోనే. అలాగే ఫస్ట్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ కూడా మీకు క్వాడ్ మీటింగ్, క్వాడ్రిలేటరల్ అలియన్స్ అంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఈ 4 దేశాలతో కూడిన క్వాడ్రిలేటరల్ అలియన్స్తోనే ఫస్ట్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందువల్ల ట్రంప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో భారతదేశానికి ప్రియారిటీ ఇవ్వలేదు అని కూడా మనం చెప్పలేము. అయితే ట్రంప్ ప్రియారిటీ ట్రంప్కు ఉంటాయి కదా. ఇప్పుడు అట్లంటే మహమ్మద్ బిన్ సల్మాన్తో ఫస్ట్ మాట్లాడాడు, తర్వాత మోడీతో మాట్లాడాడు. కానీ మహమ్మద్ బిన్ సల్మాన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడని కంక్లూజన్కు రాలేము. ఎందుకంటే మహమ్మద్ బిన్ సల్మాన్ అవసరం అక్కడ ఉంది. సౌదీ అరేబియా $600 మిలియన్ మా ట్రంప్ డ్రీమ్ ఏఐ ప్రాజెక్ట్లో ట్రంప్ కోరిక మేరకు ఇన్వెస్ట్ చేస్తానికి ముందుకు వచ్చింది. దాన్ని $1,00,000 కోట్లకు పెంచమని కూడా ట్రంప్ అడిగాడు. మరి భారతదేశం వెళ్ళి $1,00,000 కోట్ల అమెరికాలో పెట్టుబడి పెట్టదు కదా. అందువల్ల ప్రతి కంట్రీకి ప్రియారిటీస్ ఉంటాయి. అందువల్ల మన ప్రధానమంత్రికి ట్రంప్ విలువ ఇచ్చాడు ఇవ్వలేదు అనేది ఇష్యూ కాదు. రాహుల్ గాంధీ మరి ఏ కాంటెక్స్ట్లో అన్నా అది అనవసరమైన చర్చ. ఎందుకంటే మోడీ అనే వ్యక్తి పైన నీకు ఎంత వ్యతిరేకత ఉన్నా ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రాహుల్ గాంధీ అయినా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, మోడీని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశాన్ని మనం టార్గెట్ చేయకూడదు. మోడీని పొలిటికల్గా మీరు ఎంతైనా టార్గెట్ చేయండి, మణిపూర్కు పోలేదని టార్గెట్ చేయండి, మోడీ బడ్జెట్లో ఇది చేశాడు అది చేశాడని ఏదైనా టార్గెట్ చేయండి. కానీ ఇక ఫారిన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మోడీని టార్గెట్ చేసే క్రమంలో భారతదేశ ప్రతిష్టను, భారతదేశ గౌరవాన్ని, భారతదేశానికి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఉండే నెగోషియేటింగ్ పొజిషన్ను బలహీనపరిచే రీతిలో మన ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు మోడీ ట్రంప్ అనుమతి కొరకు, ట్రంప్ ఇన్విటేషన్ కొరకు నానా దంటాలు పడ్డాడంటే గౌరవం మోడీదే పోదు, గౌరవం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ది పోతుంది, భారతదేశానికి పోతుంది. సో మోడీకి పైన కొట్లాడడానికి, మోడీ పైన ఫైట్ చేసడానికి 1,000,000 ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇదేమి దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు ఈ ఇష్యూనే ఉండి మోడీ అంత బలహీనుడు అని అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హౌడీ మోడీ ఈవెంట్ జరిపారు, కేంచో ట్రంప్ ఈవెంట్ జరిపారు, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్టరీ కదా. ఈవెన్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ మాట్లాడిన వీడియోలను కూడా ఇంక్లూడ్ చేశారు. అందువల్ల ట్రంప్ మోడీకి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా పేర్కొన్నారు. అందువల్ల ట్రంప్ దయాదాక్షిణ్యాల కొరకు మోడీ ఏదో తాపత్రయపడ్డట్టు, ట్రంప్ కరుణ కొరకు మోడీ తాపత్రయపడ్డట్టు అని చెప్పడం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడుతాం మనం అనేది కూడా చూడాలి. ఎవరి ప్రయోజనాలు నష్టమని, మోడీకి పొలిటికల్గా నష్టం అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా హిస్టరీ ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ
మీరు కేంచో ట్రంప్ ఔడీ మోడీ లాంటి ఈవెంట్స్, మీకు జయశంకర్తో మార్క్ రూబియో మాట్లాడి ఇవన్నీ చూసాం కదా. అందువల్ల సబ్స్టాన్షియల్ పొజిషన్స్ పైన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్ప సింబాలిక్ అంశాలపైన ప్రశ్నించడంలో ఉపయోగం లేదు. నిజంగానే ఇప్పుడు మీకు రాహుల్ గాంధీకి అభ్యంతరం ఉంటే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ పైన మీరు ఎందుకు పన్ను తగ్గించారు, ఇది ట్రంప్కు లొంగిపోతున్నారా అని ప్రశ్నించితే అర్థం ఉంది. లేదు మీరు టెస్లా మీకు ఇలాన్ మస్క్ను సంతృప్తిపరచడానికి మీరు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారా అంటే అర్థం ఉంది. దే ఆర్ సబ్స్టాన్షియల్ ఇష్యూస్. వాటిపైన యూ కెన్ హ్యావ్ ఎ పాలసీ పొజిషన్. తగ్గించాలి, తగ్గించకూడదు, అమెరికాతో ట్రేడ్ ఈ డీల్ కుదుర్చుకోకూడదు, అమెరికాతో రాజీ పడకూడదు. ఇలాంటి అంశాల్లో నీకు యూ కెన్ హ్యావ్ ఎ పొజిషన్. అది అప్రిషియబుల్ పొజిషన్. అది రైట్ ఆరంగా తర్వాత సంగతి. ఒక పొలిటికల్ పొజిషన్ తీసుకోవచ్చు, తప్పలేదు. హార్లీ డేవిడ్సన్ టెస్లాల పైన పన్నులు తగ్గించడం వల్ల ట్రంప్ నుంచి మనం కొంత లివరేజ్ పొందొచ్చు, మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెంచుకోవచ్చు, మన ఫార్మా ఎగుమతులు పెంచుకోవచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్. లేదు ఇలా ట్రంప్తో రాజీ పడడం కరెక్ట్ కాదని ఇంకో ఒపీనియన్. ఈ రెండు ఒపీనియన్లు వ్యక్తం చేయొచ్చు, తప్పలేదు. ఈ రెండు ఒపీనియన్లు వ్యక్తం చేయడంలో సబ్స్టాన్షియల్ ఇష్యూస్ ఎవరి పాలసీ పొజిషన్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇది సింబాలిక్ అంశం కదా. మోడీని పిలిపించుకోవడానికి వెళ్ళాడు, దానివల్ల ఓకే మోడీ వెళ్ళాడు, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఆడ ఇండియాకు సింబాలిక్ రిప్రజెంటేషన్గా జయశంకర్ ఉన్నాడు కదా. అందువల్ల ఓకే మోడీని పిలిచినంత మాత్రాన్ని ఇండియాకు బెయిల్ చేయాలని రూల్ ఏం లేదు కదా. అందువల్ల సింబాలిక్ అంశాలపైన కన్నా ప్రభుత్వాన్ని సబ్స్టాన్షియల్ అంశాలపైన ప్రతిపక్షం ప్రశ్నించాలి. అందులో వ్యక్తిగతంగా మోడీని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశ ప్రతిష్ట గౌరవానికి దెబ్బ తగిలేటువంటి పని చేయడం సరైనది కాదు. అందువల్ల ఈ పార్లమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇప్పుడే కాదు, నా గుర్తు జయశంకర్ నరేంద్ర మోడీకి వీసా రిజెక్ట్ చేసినప్పుడు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి వీసా రిజెక్ట్ చేస్తే చాలామంది లిబరల్స్, యాంటీ బీజేపీ ఇంటలెక్చువల్స్, బీజేపీ వ్యతిరేకంగా కామెంటేటర్స్ అంతా నరేంద్ర మోడీ మత మారణ హోమానికి నాయకత్వం వహించాడు, ఆయన ప్రభుత్వం ఆయనకు వీసా ఇవ్వకపోవడం రైట్ అని వాదించిన రోజుల్లో కూడా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను, తప్పు, అమెరికాకి ఎవడిచ్చాడు అధికారం. నరేంద్ర మోడీ తప్పు చేస్తే నరేంద్ర మోడీ పైన మేము కొట్లాడుకుంటాం. మా దేశంలో కోర్టులు ఉన్నాయి, మా దేశంలో ఎన్నికలు ఉన్నాయి, మా దేశంలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మా దేశంలో మేము కొట్లాడుకుంటున్నాం. హూ ఈజ్ అమెరికా? నరేంద్ర మోడీ తప్పు చేశాడా లేదా జడ్జిమెంట్ ఇచ్చే అధికారం అమెరికాకు లేదు. భారతదేశంలో ఒక రాష్ట్రమైన గుజరాత్లో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి మా ప్రజల నిర్ణయాన్ని మీరు కాదంటున్నారు. యు ఆర్ క్వశ్చనింగ్ అవర్ పీపుల్స్ సావర్నిటీ అని స్టాండ్ నేను తీసుకున్నాను. చాలామందికి నచ్చలేదు ఆ స్టాండ్, బట్ ఐ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే మన పీపుల్స్ సావర్నిటీ అమెరికా వాడు ఎలా డిసైడ్ చేసేది? నేను రేపు అంటాను జో బైడెన్నో డొనాల్డ్ ట్రంపో గాజాలో మారణహోమం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు, అందువల్ల వాళ్ళకి నేను వీసా ఇవ్వను అని అంటే కరెక్ట్ అని అంటామా? సో ఎవరిని అమెరికా పనే కాదు. అమెరికా ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ వెదర్ నరేంద్ర మోడీ ఈజ్ కల్ప్రిట్ ఆర్ నాట్. అది భారత వ్యవస్థలు చూసుకుంటాయి, భారత పార్లమెంట్ చూసుకుంటుంది, భారతదేశ కోర్టులు చూసుకుంటాయని స్టాండ్ తీసుకుంది. అందువల్ల ఇప్పుడు కూడా మన పొలిటికల్ అడ్వర్సరీస్ని కూడా దేశము రాజకీయ నాయకులు ఈ రెండింటి మధ్య తేడా చూడాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్ అందరం ఒకటే, అందులో ఏమాత్రము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటానికి వీల్లేదు. నరేంద్ర మోడీ వాషింగ్టన్లో ఉన్నాడు అంటే అది భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉండడు, భారత ప్రధానమంత్రిగా ఉంటాడు. అందువల్ల ఇలా సింబాలిజం పైన ఫైట్ చేస్తే అది బీజేపీకి ఆయుధం ఇవ్వడం తప్ప ఏం లేదు. దాని సింబాలిజం మీద ఫైట్ చేసి మోడీని ఓడించాలని రాహుల్ గాంధీ భ్రమపడితే అంతకన్నా అవివేకం ఉండదు. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ నిజంగానే ట్రంప్ ప్రభుత్వంతో రేపు ట్రేడ్ డీల్ కుదురుతుంది అనుకుందాం. ఆ ట్రేడ్ డీల్లో భారతదేశానికి నష్టం వచ్చేటువంటి రీతిలో మన భారత ప్రభుత్వం అంగీకరించింది అనుకోండి, రైజ్ చేయండి, అది దేశానికి మంచిది. ఎందుకంటే ప్రభుత్వం పైన ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగితే ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇవాళ మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎలా వచ్చింది? అన్ని వైపుల నుంచి ప్రెషర్ వచ్చింది కనుకనే వచ్చింది కదా. నాలాంటి వాళ్ళు కూడా 3-4 నెలలుగా మధ్యతరగతికి రిలీఫ్ అవసరమని మాట్లాడారు. ఈ ప్రెషర్ అంతా పనిచేస్తుంది. నేను ఆ ప్రెషర్ కాదు, మీడియాలో వచ్చింది, కార్పొరేట్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఈ ప్రెషర్ అంతా పనిచేసే కదా కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి మీద రిలీఫ్ ఉంది. అందువల్ల అపోజిషన్ దేశ ప్రయోజనాల హితం రీత్యా ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేయాలి తప్ప దేశ ప్రతిష్టకు నష్టం కలిగించేటువంటి విమర్శలు
తమ రాజకీయ ప్రత్యర్థులపైన చేసినా అది సరైనది కాదు. నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. సో టెక్నికల్గా